మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. ఈ సంవత్సరము పర్వదినమైనటువంటి శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. ఆదివారం అనగానే ఏమో తెగ కష్టపడిపోయి ఆహారమే స్వీకరించినట్టు, కొంచెం స్వేచ్ఛగా, కొంచెం ఎంజాయ్మెంట్ గా ఉండాలని తినరాని తిండ్లన్నీ తింటుంటారు అన్ని వర్ణాల వారు. జివ్వ చాపల్యం ఆదివారం ఎక్కువ పెరుగుతుంది. ఆఫీసులు ఉండవు, సరదాగా ఉందామని ఇష్టమైన వస్తువులు తెచ్చుకొని తింటారు. ముఖ్యంగా అందరూ ఇష్టపడి తినే వాళ్ళ ఇష్టమైన ఆహార పదార్థాలు తినరాని వస్తువులు. శ్రీరామనవమి అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అనేక కష్టాలకు లోనయ్యే మానవావతారాన్ని ఎత్తి మన కోసం అంత త్యాగం చేస్తున్నప్పుడు మనం మాంసాహారాన్ని, మధుపానాన్ని చేస్తే మహాపాపం. అలాగే ఉత్ప్రేరకాలైనట్టి ఉల్లి, వెల్లి ఇటువంటివి భుజించడం వల్ల భక్తి మాట దేవుడు ఎరుగు. ముందు చక్కటి నిద్ర వస్తుంది, కోపం వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే, భక్తిపూర్వకంగా ఉండాలంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. రామచంద్రుడు వర్ణంలో క్షత్రియుడైనా ఆయన వర్ణం ప్రకారము మాంసాహారం ఆయనకు నిషిద్ధం లేకపోయినా కూడా పితృవాక్య పరిపాలనలో వనవాస దీక్షలో కేవలం ఒక బ్రాహ్మణులు భుజించే సాత్విక ఆహారాన్ని అనగా లేత కూరగాయలను, కందమూలాలను భుజించి కఠినమైన జీవితాన్ని మన కోసం గడిపాడు. మానవ జీవితాన్ని సన్మార్గం చేయడానికి, ధర్మాన్ని భూమిపై నిత్యం నిలపడానికి, అసుర క్రూర చర్యల నుండి మానవాళిని రక్షించడానికి, అనేక కష్టాలను తొలగించడానికి సాక్షాత్ భగవంతుడే మన కోసం అంత త్యాగం చేసినప్పుడు సంవత్సరంకు ఒక్కరోజు ఆదివారం వచ్చినప్పుడు మనము స్వామి కోసం త్యాగం చేయలేమా? అందుకని కేవలము సాధ్యమైనంత వరకు ఉపవాసించండి. ఉపవాసం అంటే పలహారం, అల్పాహారం చేయండి. అది చేతగాని వాళ్ళు భోజనం చేయండి, కానీ దాంట్లో ఉల్లి, వెల్లి లేకుండా కేవలం పప్పు, చారు, స్వీటు, సాత్విక ఆహారం వల్ల భక్తి పెరుగుతుంది, నియమం, నిబద్ధత, వినయం పెరుగుతాయి. స్తోత్రాలు మంచి ఉచ్చారణతో పలకగలుగుతాము. పర్వదిన సందర్భించుకొని అంటే ఉత్ప్రేరించేటువంటివి, ప్రేరణ కలిగించేటువంటి మాంసాహారాన్ని, మత్తుపానీయాలను తగ్గించి సాత్విక ఆహారాన్ని స్వీకరించి, ఏ దైవ పూజ అయినా కూడా సాత్వికారం. ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే అవన్నీ చేస్తామా? చేయం కదా. సత్యనారాయణ వ్రతంలో కేవలం శాకాహారాన్ని వండుతాము, తీపి పదార్థాలనే వడ్డిస్తాము అతిథులకు కూడా. అలాగే శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం కూడా మిగతా సోమవారం, శనివారం దీక్షా వారాలుగా స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఎలా చేస్తారో అట్లాగే చాలా భక్తిపూర్వకంగా మంచి సాత్విక ఆహారాన్ని నివేదించి ఆ సాత్విక ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి కనీసం సంవత్సరంకి ఒక శ్రీరామనవమి నాడు కూడా ఆయన జీవితాంతము కొన్ని యుగాల పాటు పాలించాడు, కొన్ని వేల సంవత్సరాలు పాలించాడు. ఒక్క అసత్యం కూడా పలకలేదు. కనీసం మనం ఒక శ్రీరామనవమి నాడన్నా ఈ రోజు ఒక్క అబద్ధం కూడా ఆడము అని పొద్దున్నే రామపాదాల మీద ప్రతిజ్ఞ చేసుకొని జీవిద్దాం. ఎటువంటి ఉత్ప్రేరకమైన ఆహారాన్ని తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకుందాము అని మనకు మనమే ప్రతిజ్ఞ చేసుకొని శ్రీరామనవమి పర్వదినాన్ని చాలా ఉత్సాహంగా, భక్తిగా జరుపుకుందాం. జై శ్రీరామ్.